ఒక ఇంటి దొంగతనం చేస్తేనో, ఒక పరుసు దొంగతనం చేస్తేనో, లేకపోతే కన్నాల దొంగలో, దోపిడీలో ఇట్లాంటి వాటితో దోచుకునేవాళ్ళం దొంగలు అనేవాళ్ళం, దుర్మార్గులు అనేవాళ్ళం. వాళ్ళని కొట్టేవాళ్ళం, పట్టుకుని చితక బాధేవాళ్ళం, లేదంటే పోలీస్ స్టేషన్లోనైనా బాధేవాళ్ళు. సరే, వాళ్ళు ఇలా దొంగతనాల ద్వారా సంపాదించిన సొమ్ముల్లో చాలా వరకు కోర్టులకి, లాయర్లకి, వీటికే తగలేసుకున్నటువంటి రోజులు ఉండే. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? నిన్న స్వయంగా డీజీపీ గారు చెప్పుకొచ్చినటువంటి లెక్క 1229 కోట్లు 2024లో సైబర్ నేరగాళ్ళు కొలగొట్టారు. 1224 కోట్లు అంటే అర్థం ఏంటి అసలు? ఆ దొంగలు 2-3 ఏళ్లలో సంపాదించింది దోచుకుపోయింది, ఒక్కేడాదిలో వీళ్ళు ఆన్లైన్లో దోచుకున్నారు. వీళ్ళందరూ చదువుకున్న దొంగలు, ఇంటర్నెట్ తెలిసిన దొంగలు, తెలివి తెలిసిన దొంగలు. అంటే చదువుకున్నోడు కూడా అవకాశం వస్తే దోచుకుంటాడు అనడానికి సాక్ష్యమైంది ఈ ఉదంతాలు.